హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయేది ఇన్నర్ లెహంగా అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. 2 మీటర్ క్లాత్ అనేది తీసుకోవాలండి. కాటన్లో అయినా సరే, సిల్క్లో అయినా సరే తీసుకోవచ్చు. ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలండి. బిగినర్స్ అయితే కాటన్లో అనేది ట్రై చేయండి. ఓకేనా. దీని హైట్ వచ్చి 37 ఇంచెస్ అండి. 37 ఇంచెస్ టోటల్ హైట్ అండి. చూసారు కదా. ఇలా మొత్తం హైట్ అనేది మీరు హైట్ బట్టి తీసుకోండి. నేను స్టిచ్ చేసే హైట్ వచ్చి 37 ఇంచెస్ అండి. అండ్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చి ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుండి 5 ఇంచెస్ అండి. కింద వైపు 5 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ అదే వైపు పైన కూడా 5 ఇంచెస్ పొడవు అనేది తీసుకోవాలండి. అది వచ్చి వెడల్పు. అక్కడ నుండి మనం టేప్ పెట్టి లైన్గా ఒక గీర్ అనేది వేసుకోవాలండి. మనం టేప్ అనేది టైట్గా పట్టుకున్నట్లయితే షేప్ అనేది సరిగ్గా వస్తుంది. చూసారు కదా. ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకొని ఇలా ఒక స్కేల్తో మనం రూల్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నట్లయితే మనకు లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని కింద వైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, ముందుగా దాన్ని మనం కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది చూసారు కదా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసాక మనం ఏదైతే మనం గీసుకున్నామో కదండి, దాన్ని మనం ముందుగా క్లాత్ అనేది ఇది సిల్క్లో ఉంది కాబట్టి అటు ఇటు అవుతుందండి. మీరు సరిగ్గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. లేదంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇలా దీన్ని కూడా కట్ చేసుకోవాలండి. మనం ఏ కొలత అయితే తీసుకున్నామో సేమ్ దానిపైనే మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా కట్ చేసాక మనం వేరు చేసుకోవాలండి. రెండింటిని మొత్తం వచ్చి 6 పీసెస్ కటింగ్ అయి ఉంటాయండి. ఇది వచ్చి మధ్యలో పార్ట్ అండి. ఇది మధ్యది కాబట్టి కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఇది మధ్య పార్ట్ అండి. చూసారా, సైడ్కి వచ్చి చిన్న చిన్నగా వస్తాయి. ఇలా ఉంటుంది. ఇదేంటంటే క్రాస్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు తిన్నగా చేసుకోవాలండి. ఇది తిన్నగా ఉండడం కోసం ముందుగా ఇలా క్లాత్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలి. పైన కొద్ది క్రాస్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. కింద వైపు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది కదా, దాన్ని కూడా మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని చూసారా, ఇలా మనం తీసి చూసినట్లయితే కొద్దిగా క్రాస్ అనేది వచ్చిందండి. ఇక్కడ అలా క్రాస్ రాకుండా ఇంకొద్దిగా కింద వైపు మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నట్లయితే షేప్ అనేది నీట్గా వస్తుంది. అండ్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. అదేవిధంగా మిగతావి కూడా అలాగే కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, సరిగ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి అటు ఇటు జరుగుతూ ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. లేకపోతే ఎక్కువ తక్కువ అయిపోతుందండి. చూసారు కదా, సేమ్ దీన్ని కూడా అలానే మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇలానే. చూసారు కదండి, ఇలానే మీరు కూడా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇది వచ్చి మధ్యలో ఉండేదండి, ఇది పెద్దది అండ్ సైడ్కి వచ్చి చిన్న చిన్నవి వస్తాయి. మొత్తం వచ్చి 6 పీసెస్ అండి. ఫ్రంట్కి 3 పీసెస్ అండ్ బ్యాక్ సైడ్ ఒక 3 పీసెస్ ఉంటాయి. ఇది వీటిని జాయింట్ చేసుకోవాలండి, ఇలా జాయింట్ చేసుకోవాలి. అండ్ ముందు వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఆ వైపు పార్ట్ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. అలా కింద వరకు ఒక స్టిచ్ చేసుకొని అండ్ మనం ఇప్పుడు తిన్నగా చేసి పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదండి, స్టిచ్ చేసుకున్నాక ఇలా కనిపిస్తుంది ఫైనల్ లుక్ అనేది. అండ్ ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇదేంటంటే ఎడమ వైపు వేసుకోవాలి. బ్యాక్ సైడ్ అనేది వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసాక చూసారు కదా, రెండు ఇలా కలిపాక అదేంటంటే నడుము కోసమని బెల్ట్ అండి. మనం రెండు వైపులా 3 ఇంచెస్ని కొద్దిగా గ్యాప్ ఉంచి జాయింట్ చేసుకోవాలండి ఒకవైపు. అండ్ ఒకవైపు పూర్తిగా జాయింట్ చేసేయాలి. ఇది వచ్చి నడుము కోసమని బెల్ట్. ఇదేంటంటే ఎడమ వైపు తిప్పి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, నేను ఎలా చెప్తున్నానో అలాగే మీరు కూడా చేయండి. ఇలా తిరగవేసి ఒక చిన్న ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదండి, చూసారు కదా. అండ్ కింద వైపు కూడా చిన్న ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ దీని ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. నడుము కోసం తాడు అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే ఇలా 1 ఇంచెస్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి, తాడు అనేది రెడీ చేసుకోవాలండి. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. తాడు అనేది కూడా రెడీ చేసేసాను. ఇది వచ్చి సిల్క్ క్లాత్ అండి. నెక్ చీర పైన నేను ఇది లెహంగా అనేది స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.